వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్లో ఏర్పాటు జరిగింది. దీనికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి ఉండేది. అది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆ భవన నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమ పథకాలన్నీ నిలిపేయడం జరిగింది. దానికోసం మేము 2019 నుంచి దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఆ తోడు ప్రతిపక్షంలో అంతా కలవడం జరిగింది. హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు కోసం. తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మిక సార్ కలవడం, లోకేష్ గారిని కలవడం, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. మన కార్మిక కమిషనర్ ఆయన పేరు సుభాష్ గారు, వాద్నీర్ సుభాష్ గారు మనకు తెలియజేయడం ఏమైందంటే త్వరలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులతో కమిటీ వేసి ఈ యొక్క సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాని వరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నలుమూల నుంచి అన్ని కార్మిక సంఘాల నుంచి నాయకులు రావడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శి అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము చేసే తీర్మానం ఈరోజు వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేయడం వల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తాడిపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.